పంప్కిన్. ఎంతమందికి ఇష్టమే పంప్కిన్ అంటేనే? పంప్కిన్ అంటే ఏంటనుకుంటున్నారా? గుమ్మడికాయ అండి. పచ్చి గుమ్మడికాయ అదే కూడా. అంటే మొగ్గకుండా ఉన్నది. ఏంటంటే ఇప్పుడు ఇది పచ్చి గుమ్మడికాయ తింటే అంటే గుమ్మడికాయ తింటే కాళ్ళు లాగుతాయి అని మా అమ్మమ్మ చెప్పేది. కానీ పచ్చిది తింటే లాగదట. మరి ఏమో అలా చెప్పారు. నేను మీకు చెప్పాను. మళ్ళీ కాంట్రవర్సీలు చేయకండే. గుమ్మడికాయతో ఇప్పుడు మనం ఒక సాంబార్ చేస్తున్నాను నేను. గుమ్మడికాయని అలా కడిగేసుకొని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సాంబార్కి ఏం కావాలి అన్నీ వేసేసాను అందులో. వంకాయ, బెండకాయ, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, క్యారెట్. నీళ్ళేసి, ఉప్పేసి ఉడకబెట్టుకుంటున్నాను ఆల్రెడీ. ఆ కొంచెం ఉడికిన తర్వాత ఈ గుమ్మడికాయ ముక్కలు కూడా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. తర్వాత పక్కన పప్పు మెదుపుకుంటున్నాను నేను. కుక్కర్లో వేసాను ఆల్రెడీ. అయిన తర్వాత చింతపండు, కొంచెం చింతపండు అంటే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దాంట్లో ఉన్న చింతపండు వాటర్ ప్లస్ పప్పు అది ఇది కలిపి ఈ ఆల్రెడీ ఉడికిపోతున్న కాయగూరలో వేసి ఉడకబెట్టుకోండి. అది ఉడికేటప్పుడే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని పక్కన పెట్టేసుకోండి. అది మరిగేంత వరకు పక్కన పెట్టండి. ఇదంతా మరిగిపోయిన తర్వాత వీటికి పోపులు అంటూ ఉంటాయి కదండి, అవి తీసి ఈలోపు పక్కన పెట్టుకోండి. అంతకు ముందుగానే నేను బెల్లం ముక్క వేసానండి ఇందులోని. ఆ బెల్లం ముక్క కూడా వేయాలి. ఇదేంటంటే నేను స్పెషల్గా మా ఇంట్లో నేను తయారు చేసుకున్న సాంబార్ పౌడర్. మీకు ఎవరికైనా సాంబార్ పౌడర్ రెసిపీ కావాలంటే నన్ను అడగండి, నేను పోస్ట్ చేస్తాను. సో బెల్లం కూడా వేసిన తర్వాత కొంచెం సేపు మరగనివ్వండి. చూసారా ఎలా మరుగుతుందో? సాంబార్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువసేపు ఎంతసేపు మరిగితే అంత బాగుంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ పోపులు ఇందాక తీసుకోమని చెప్పాను కదా, అవి ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. సింపుల్గా అయిపోద్ది అనమాట. సాంబార్ టేస్ట్ ఉంటుందండి పోపు వేసిన తర్వాత. అబ్బా చెప్పలేను మీకు నేను, అంత బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఒకటండి గుమ్మడికాయ, పచ్చి గుమ్మడికాయ అయితే వండుకొని తినండి. బయట మార్కెట్ నుంచి గుమ్మడికాయ అయితే కొంచెం నీరసం వస్తుంది, చూసుకోండి.